హాయ్ అండి, వెల్కమ్ టు ఏవీ రెడ్డి ఛానల్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ఎన్నుపోటు దినం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు ఆ పేరు ఆయనకు బ్రాండ్ గా ఉంది. చంద్రబాబు గారు వెన్నుపోటుదారుడు. ఈ రోజు అదే విధంగా ఇది వెనుపోటు దినోత్సవాన్ని మేము పాటిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పోకుండా శాంతియుతంగా వచ్చి ఈరోజు ఏంటంటే అధికారం అయినా కూడా ఒక్క వెహికల్ పెట్టకపోయినా ఒక్క ఏ వ్యక్తికి కూడా 10,000 మందికి మించి ఫోన్లు చేయకపోయినా స్వచ్ఛందంగా ఇంత వేల మంది తరలి వచ్చినందుకు నిజంగా కార్యకర్తలకు నా జన్మజన్మలు రుణపడి ఉంటాను. గత 5 సంవత్సరాల పాలనలో పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయాలా, విజయవంతంగా అభివృద్ధి చెందించాలా అని చెప్పి ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి కేవలం ఎంఆర్ఓ ఆఫీస్కు పరిమితమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి గత జగన్మోహన్ గారి ఆశీస్సులతో సాధ్యపడింది. ఒక ఎస్పీ ఆఫీస్ అయితేనేమి, జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేదవారికి పట్టాలు ఇవ్వడంలో అయితేనేమి, సాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇవ్వడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు పొలాలు పట్టాలు చూడకండి, మార్కెట్లు చూడకండి అన్నాడు. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళను ఏ పథకాలు అందజేయకండి, వాళ్ళ దూరం పెట్టండి అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగట్లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికల అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి, అధికారులు జైల్లో పెడుతున్నారు, మాజీ మంత్రులు జైల్లో పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసుల ద్వారా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. వీటన్నిటినీ ఖండిస్తూ ఒక ప్రజాపాలన కొనసాగించాలి. ప్రభుత్వం అంటే మంచి జరపాలి. ఈరోజు రాయచూడికి 64 కోట్లతో రింగ్ రోడ్ వేస్తే దాదాపుగా 15,000 కోట్ల వ్యాపారం జరిగింది. మీరు అట్లా సంపద సృష్టించండి మీకు చాదరైతే. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత సరౌండింగ్ 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి ఒక్క వ్యక్తి ఆస్తి 3 ఇంతలు పెరిగింది. ఇది సంపద సృష్టి అంటారు. అమరావతి కట్టేస్తానను సంపద సృష్టి వస్తుందంటే ఎవరికి రాదు. ఈరోజు కర్నూలులో ఉన్నట్టు హైకోర్టు తీసేసావు, కర్నూలులో లా యూనివర్సిటీ తీసేసావు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మోసం చేస్తున్నావు. కాబట్టి ప్రజలంతా కూడా నిరసన తెలియజేయడానికి వచ్చారు. ఈరోజు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి వైసీపీ అభిమానులకు, జగన్ అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరున